శ్రీమాత్రే నమః. మన మీద ఎప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. హిందువులని అణిచివేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. పరాయివాడు మన ఆచార సంప్రదాయాలని వక్రీకరించాడు. మన పురాణాలని కూడా వక్రీకరించి రాసేస్తే ఆ వక్రీకరించిన పురాణాలనే మనం పట్టుకుని మనలో మనం విద్వేషాలని రెచ్చగొట్టుకుంటున్నాం. సగం తెలిసి సగం తెలియక మాట్లాడుతూ ఎన్నో వైషమ్యాలని విషాన్ని చిమ్మేసుకుంటున్నాం. ఇంక ఎప్పటికీ హిందువులు కలిసి ఉండరు అని అర్థమైపోయిందేమో వాళ్ళకి. ఎంతో విషాన్ని కక్కే ప్రయత్నం చేశారు. వాళ్ళు అనుకున్నది సాధించారు. హిందువుల్లోనే ముసలం పుట్టించారు. అది ఇప్పటికీ అలా ఉంటూనే ఉంది. ఈరోజు ఒక విషయం మనం తెలుసుకోవాలి. పూరీ జగన్నాథ స్వామి వారి ఆలయం గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటి పూరీ జగన్నాథ స్వామి వారి ఆలయం రథయాత్ర గురించి ఎంత విషాన్ని బ్రిటిష్ వాళ్ళు కక్కేశారో తెలుసుకోవాలి. రథయాత్ర ఎంత అద్భుతంగా జరుగుతుందో అని తెలుసుకోవటం పాటుగా రథయాత్ర గురించి ఎంత విషం కక్కేశారనేది కూడా మనం తెలుసుకుని తీరాలి. అది మన కర్తవ్యం. ఇది ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ గారు రాసిన ఆర్టికల్ అన్నమాట. అది చదవంగానే ఇంత మోసం చేశారా, ఇంత ద్రోహం చేశారా అని అనిపించింది. అదే మీకు యథాతథంగా వినిపించే ప్రయత్నం చేస్తాను. జుగ్గర్నాట జగన్నాథుడా అని హెడ్డింగ్ పెట్టి ఆయన రాశారు. మా ఇంట్లో 2 ఇంగ్లీష్ నిఘంటువులు ఉన్నాయి. ఒకటి 1993లో ముద్రించిన ఆక్స్ఫోర్డ్ నిఘంటువు, ఇంకోటి 1978లో ముద్రించిన ర్యాండమ్ హౌస్ నిఘంటువు. మొదటిదేమో ఇంగ్లీష్ వాళ్ళది, రెండోదేమో అమెరికాది. ఏదో సందర్భంలో జుగ్గర్నాట్ పదానికి అర్థం కావాల్సి వచ్చింది. 2 నిఘంటువులు చూశాను. ఆక్స్ఫోర్డ్లో చూస్తే లార్జ్ హెవీ లారీ అని, అలాగే ఇంకొక అర్థం ఉంది లార్జ్ ఆబ్జెక్ట్ అని, ఓవర్వెల్మింగ్ ఫోర్స్ ఆర్ ఆబ్జెక్ట్ అనే అర్థాలు ఇచ్చి ఈ పదం హిందీ భాషలోని జగన్నాథ్ నుంచి వచ్చిందని, ఆ పదానికి అర్థం లార్డ్ ఆఫ్ ద వరల్డ్ అని పేర్కొంది. అంటే చూడండి ఎంత మోసం అక్కడ చేశారో. అది వాళ్ళకి జగన్నాథ అని తెలిసి దాని గురించి ఎలా రాశారో. ఇక ర్యాండమ్ హౌస్ నిఘంటువు ఎనీ లార్జ్ ఓవర్ పవరింగ్ డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఆర్ ఆబ్జెక్ట్ అనే అర్థాన్ని ఇచ్చింది. మొదటి నిఘంటువు ఇచ్చిన అర్థాలు తెలుగులో చెప్పాలి అంటే పెద్ద బరువైన లారీ వంటి శకటము, లేక అలవిమీరిన శక్తి లేక వస్తువు. రెండో నిఘంటువు ప్రకారము ఏదైనా పెద్ద అదుపులేని వినాశకర శక్తి లేదా వస్తువు. ఇక జుగ్గర్నాట్ అనే పదం హిందీలోని జగన్నాథ అనే పదమని, దాని అర్థం ప్రపంచానికి ప్రభు అని ఆక్స్ఫోర్డ్ నిఘంటువు స్పష్టం చేసింది. మనకు తెలిసినంత వరకు జగన్నాథుడు అంటే పూరీ జగన్నాథ స్వామి. ఆయనకు అదుపులేని భయంకర వినాశకర శక్తికి సంబంధం ఏంటో ఊహకందలేదు. పైగా జగన్నాథస్వామి దయామయుడు, భక్తవరదుడు. ఆలోచించగా లారీ వంటి వాహనము అనే ఆక్స్ఫోర్డ్ నిఘంటువు ఇచ్చిన అర్థంతో కొంత ఆనవాలు తగిలింది. బహుశా అది జగన్నాథ రథం కావచ్చని తోచింది. అయినప్పటికీ జగన్నాథ రథాన్ని ఆపలేని వినాశకర శక్తిగా ఎందుకు గుర్తించారు అనేది అర్థం కాలేదు. పైగా ఆక్స్ఫోర్డ్లో వినాశకరము అనే విశేషణం వాడలేదు, ర్యాండమ్ హౌస్లో మాత్రమే వాడారు. అంతేకాదు ఆక్స్ఫోర్డ్ నిఘంటువు భారతదేశంలో ముద్రితమైంది. అంటే ఇది ప్రత్యేకంగా భారతదేశంలో ఉపయోగించడానికి తయారు చేశారు. అప్పుడు ఆయనకి గుర్తొచ్చిందట, ఆయన పొరుగింట్లో ఇంగ్లండ్లో ముద్రించిన పాత ఆక్స్ఫోర్డ్ నిఘంటువు ఉందని చెప్పి వెళ్ళి చూశారట. అందులో జుగ్గర్నాట్ పదానికి కిల్లర్ మెషిన్ అనే అర్థం ఉందిట, అంటే మృత్యు శకటమని. అప్పుడు ఆయనకి అర్థమైందనమాట, పాశ్చాత్యులు మన జగన్నాథస్వామి రథాన్ని మృత్యు శకటంగా వ్యవహరిస్తారని. వాళ్ళ నిఘంటువులే అందుకు సాక్ష్యమని. మన దేశంలో బ్రిటిష్ పరిపాలన, మెకాలే విద్యా విధానము, మిషనరీలు నిర్వహించిన విధ్వంసక పాత్రను అధ్యయనం చేస్తూ ఉండగా ఈ జుగ్గర్నాట్ పదం అసలు చరిత్ర బయటపడింది. మిషనరీలు మన మతం గురించి ఎంత దారుణమైన దుష్ప్రచారం చేశారో, మన దేవీదేవతలు ఉత్సవాలను వక్రీకరించి నిందాపూర్వక అర్థాలు కల్పించి నిఘంటువులకెక్కించి తప్పుడు ప్రచారానికి ఎలా శాశ్వతం కల్పించారో రుజువైంది. వాళ్ళు మన సంస్కృతి అంశాలకు కల్పించిన తప్పుడు అర్థాలు ఈనాటికి మనం నిత్యం వాడే నిఘంటువుల్లోనూ పాఠ్య పుస్తకాల్లోనూ చోటు చేసుకున్నాయి. వాటినే మనం చదువుతున్నాం. ఇంతకంటే సిగ్గైన విషయం ఇంకోటుందా? జుగ్గర్నాట్ గమనించిన చరిత్ర ఏ విధంగా ఉంది అంటే ఆయన రాసుకొచ్చారనమాట. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో అనేక మంది మిషనరీలు మన దేశంలో ప్రవేశించారు.
వాళ్ళకి ప్రభుత్వపు అండదండలు పూర్తిగా ఉండేవి. మోసం, ప్రలోభం, అధికారం, దౌర్జన్యం, దుష్ప్రచారం ఒకటేమిటి, సమస్త మార్గాలలో హిందువులని మతం మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. వాళ్ళ అంతిమ లక్ష్యం హిందూ సంస్కృతి సంపూర్ణ వినాశనం, క్రైస్తవ రాజ్యస్థాపన. వారి దాడికి ప్రథమ లక్ష్యం హిందూ దేవాలయాలు, ఉత్సవాలు, ఆచార వ్యవహారాలు మొదలైనవి. ఆలయ వ్యవస్థ పురాతనమైనది. శతాబ్దాలుగా రాజులు, జమీందారులు, సంపన్నులు, సామాన్యులు తమ శక్తి కొద్దీ దేవాలయాలకి కానుకలు సమర్పించి తమ భక్తిని ప్రకటించుకున్నారు. ఆ విధంగా దేవాలయాలకి వందలాది ఎకరాల వ్యవసాయ భూములు సమకూరాయి. వాటి నుంచి వచ్చే ఆదాయం ఆలయ ఉత్సవాలను నిర్వహించటానికి, ఆలయ సేవలు చేసే వృత్తుల వారిని పోషించటానికి, కళలు, విద్యలు పోషించటానికి, ధార్మిక కార్యక్రమాలకే ఖర్చు చేసేవారు. అటువంటి ఆలయ భూములను బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటి మీద వచ్చే ఆదాయాన్ని తన కోశాగారానికి పంపించేసింది. ఎవడు సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు, అలా అప్పటి నుంచి మోసం చేసుకుంటూనే వచ్చారు. ఇప్పుడు కూడా అంతే. మన దేవాలయాల మీద వచ్చే సొమ్ము పరాయి వాళ్ళకి ఖర్చు పెట్టడంతోనే సరిపోతుంది. అనేక వేల ఆలయాలు ఆస్తులను కోల్పోయి శిథిలమైపోయాయి. అయితే ప్రజాభిప్రాయానికి విరచి కొన్ని ప్రఖ్యాత ఆలయాలకు మాత్రము వార్షికాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మళ్ళీ పూర్తిగా తీసేసుకుంటే ఎక్కడ తిరగబడతారో అని చెప్పి భయం వేసిందనమాట. ఆ వార్షికాలు ప్రభుత్వం దిగమింగిన ఆలయ భూముల విలువ ఆదాయంతో పోలిస్తే అతి స్వల్పం. ఏదో గుడ్లో మెల్ల కూడా కాదు. ఒక 10 రూపాయలు తీసుకున్నారో అంటే ఒక అనా పైసా కూడా మనకి ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి లేక ఇచ్చిన వార్షికంతోటే ఆలయ నిర్వహణ జరిపేవారు. అలాంటి ఆలయాలలో పూరీ జగన్నాథ స్వామి వారి ఆలయం కూడా ఒకటి. ఎంతో విలువైన భూములను కోల్పోవటమే కాక హిందూ ఆలయాలు మరొక వైపు మిషనరీల అసూయను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. హిందూ దేవాలయాలకు ప్రభుత్వం ఇచ్చే వార్షికాలను రద్దు చేయాలని మిషనరీలు నిత్యము ఆందోళన చేస్తూ ఉండేవారు. అప్పట్లో హిందూ దేవాలయాలకు ప్రభుత్వం ఇచ్చే వార్షికాలను రద్దు చేయాలని మిషనరీ వాళ్ళు ఉంటే, ఇప్పుడు మన హిందూ దేవాలయాలకు వెళ్ళొద్దు, అదేమన్నా మహత్యం ఉందా, అక్కడ ఏమైనా గొప్ప ఉందా అని చెప్పి తయారయ్యే వాళ్ళు మన హిందువులే. మరి వీళ్ళనేమనాలో, వీళ్ళని ఎక్కడ పెట్టాలో అది ఇప్పటికీ అర్థం కావటం లేదు. ప్రభుత్వానికి ఆర్జీలు వాళ్ళు పెట్టుకుంటూనే ఉండేవారు. తమ బ్రిటిష్ క్రైస్తవ ప్రభుత్వం వార్షికాలు ఇవ్వడం ద్వారా దుష్టమైన విగ్రహారాధనని ప్రోత్సహిస్తోందని, అందువల్ల పవిత్రమైన సత్యమైన తమ మత వ్యాప్తికి ఆటంకం ఏర్పడుతోంది అని వాళ్ళ వాదన. వేరువేరు సమయాల్లో వేరువేరు మిషనరీ బృందాలు పంపిన ఆర్జీలలో పేరాలకు పేరాలు ఒకే మాదిరిగా ఉండడం, ఒకే రకం ఆరోపణలు, ఒకే ఆధారాలను ఆర్జీల్లో కనిపించడం గమనిస్తే వివిధ మిషనరీ సంస్థలు కూడబలుక్కుని ఆర్జీలు పెట్టినట్లు స్పష్టమవుతోంది. అంతే కదా, ఒకటే విషయాన్ని 10 మంది చెప్తుంటే అర్థమవుతుంది ఏంటి, అక్కడ ఏదో కుట్ర జరుగుతోందని. కుట్ర జరిగితేనే కదా అందరూ కలుపుకొని ఒకటే గురించి అస్తమాను బొయ్యో 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 అని మాట్లాడుతూ ఉంటారు. మిషనరీలు హిందూ మతం మీద ఆనాడు చేసిన భయంకర దుష్ప్రచారానికి ఈ ఉదాహరణ చాలు అంటూ కింద రాశారనమాట. బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రొటెస్టెంట్ మిషనరీలు ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లకి, బ్రిటిష్ పార్లమెంట్ సెలెక్ట్ చేసిన కమిటీలకి సమర్పించిన ఆర్జీని గమనించండి ఒకసారి అంటూ కింద ఒకటి పెట్టారు. అది ఇంగ్లీష్లో ఉంది, నేను స్క్రీన్ మీద పెడతాను, నేనేమో తెలుగులో చెప్పేస్తున్నాను. టెంపుల్ ఆఫ్ జగన్నాథ్ అంటే పూరిలోని జగన్నాథ స్వామి ఆలయం అని స్పష్టమవుతోంది. ఇక ప్రభుత్వ వార్షికం అతి హేయమైన హిందూ విగ్రహారాధనని ప్రోత్సహిస్తోందట. మరి ఇంకంతకుమించి ఏం మాట్లాడతారులేండి, అక్కడికి వెళ్ళి డబ్బులు వేసేస్తున్నారు, దోచేస్తున్నారు, దోచిపెట్టేస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి మాత్రం కావాలి, వాళ్ళు చేసేవి మాత్రం ఎవరికి కనిపించవు. ప్రభుత్వ వార్షికాన్ని డొనేషన్ లేక చందా అని పేర్కొనడం గమనించాలి మనం. చందా ఇచ్చేవాడి దయాధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం జగన్నాథుడికి ఉచితంగా ఏమి ఇవ్వలా, ఆయా భూములని హస్తగతం చేసుకుని వాటిపై రాబడిలో కొద్ది మొత్తాన్ని విదిలించేది. కానీ ఆ కాస్త మొత్తాన్ని కూడా దిగమింగడానికి పన్నిన పన్నాగం. ఇప్పుడు మిషనరీల జగన్నాథ రథయాత్రకి వ్యతిరేకంగా చేసిన ఆరోపణల్లో నిజాలేంటో చూద్దాం. మిషనరీలు అనేక సంవత్సరాలుగా రథోత్సవానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వచ్చారు. వీరి తప్పుడు ఆరోపణకి విసిగిన ఒక బ్రిటిష్ అధికారి వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. పరాయి వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉండేవారు, మన హిందూ ధర్మానికి విలువ ఇచ్చేవారు. మన హిందూ ధర్మంలో మనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎలా ఉన్నారో ఆ పక్క మతాల్లో కూడా మనకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారనమాట. చార్లెస్
కెఎస్ బుల్లర్ కటక్ ప్రాంతంలో అనేక సంవత్సరాలు కమిషనర్గా పనిచేశాడు. అతడు పనిచేసే రోజుల్లో కూడా మిషనరీలు పూరీ రథోత్సవం మీదే ఇదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. వారి అసత్యపు ఆరోపణలకు విసిగిపోయిన బుల్లర్ 1803 సంవత్సరము మే 19న ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లకి నేరుగా ఉత్తరం రాశాడు. అతడు తన లేఖలో మిషనరీలు రథయాత్ర మీద చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని, తాను రథయాత్రని ప్రత్యక్షంగా చూశానని, అంతేకాక కటక్ నుంచి పూరికి అనేకసార్లు ప్రయాణించిన అనుభవంతో రాస్తున్నానని పేర్కొన్నాడు. అతడి లేఖలో ముఖ్య విషయాలు: యాత్రికుల కష్టాల గురించి మిషనరీలు వ్రాసిన అతిశయోక్తులను బుల్లర్ ఈ విధంగా ఖండించాడు. హిందువులు మూఢభక్తితో జగన్నాథ రథం కింద పడిపోయి చనిపోయే ఆచారం ఉందని మిషనరీలు ఎప్పటినుంచో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ఆరోపణల విషయంలో బుల్లర్ ఈ విధంగా రాశారు: బుల్లర్ రథయాత్రను దర్శించిన సంవత్సరమే ఒక వ్యక్తి రథం కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు విన్నాడట. ఒకడు కాదు, 10 మంది పడి చచ్చినా కూడా మిషనరీల ఆరోపణ నిజమైనట్లు కాదు అంటారు ఆయన. ఎందుకంటే 20 కోట్ల హిందువుల్లో ఒక 10 మంది మూర్ఖులో పిచ్చివాళ్ళలో ఉండడం ఏమీ ఆశ్చర్యం కాదు అంటాడు. ఒకరో ఇద్దరో చేసిన పిచ్చి పనిని చూపించి మొత్తం హిందూ మతానికే మచ్చను ఆపాదించడం మూర్ఖత్వానికి పరాకాష్ట అని మిషనరీలు అటువంటి మూర్ఖత్వాన్ని సంపూర్ణంగా ప్రదర్శించేవారని పై ఉదాహరణ రుజువైంది. ఇప్పుడు మన వాళ్ళలో కూడా చేస్తున్నారు కదా. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగింది అంటే ఇంక అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి, అక్కడికే వెళ్ళాలా, అప్పుడే వెళ్ళాలా, అందుకే వెళ్ళాలా, అక్కడే డబ్బులు వెయ్యాలా, అక్కడే కూర్చోవాలా, అక్కడే మహిమలున్నాయా అని అంటలేదా? అంతెందుకు, అరుణాచలం వెళ్ళకండి, అరుణాచలం వెళ్తేనేమో అక్కడ రద్దీ పెరిగిపోతుంది, ఇదివరకు ఇంత రద్దీ లేదు, ఈ ప్రవచనకారులే నాశనం చేసేశారు అని మన వాళ్ళు చేయటం లేదా చెప్పండి? ఇప్పుడు మన వాళ్ళు అంటున్నట్లే అప్పుడు పరాయి వాళ్ళు అన్నారు. కానీ అదృష్టం ఏంటంటే ఆ పరాయి వాళ్ళల్లో కూడా ఉన్న ఒక గొప్ప మనిషి మన ధర్మాన్ని, ఆచారాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఒక ఉత్తరం రాశాడనమాట, బ్రిటిష్ వాళ్ళకి. ఈ విధంగా అక్కడక్కడ అప్పుడప్పుడు చెదురుమదురుగా జరిగే సంఘటనలకి విపరీతార్థాలు కల్పించేసి విష ప్రచారం చేసేశారు. ఇప్పుడు మనలో ఉన్న కొంతమంది చేస్తున్నట్లుగా అనమాట. ప్రతి ఏడు వందలాది వేలాది హిందువులేమో రథోత్సవం నాడు ప్రాణాలు తీసేసుకుంటున్నారు, అందుకే జగన్నాథ రథాన్ని మృత్యు శకటమని ప్రచారం చేసేశారు అని చెప్పి వాళ్ళు రాసేశారు. ఈ ప్రచారం ఎంత విస్తృతంగా పకడ్బందీగా చేశారు అంటే జుగ్గర్నాట్ అనే పదం ఏర్పడి ఆపలేని భయంకర మృత్యు శకటము అనే అర్థంతో ఇంగ్లీషు నిఘంటువుకు కూడా ఎక్కేసి నేటికి చలామణిలో ఉంది. పాశ్చాత్య క్రైస్తవ సామ్రాజ్యవాదులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాచీన నాగరికతలను వక్రీకరించి దుష్ప్రచారం చేసి దాడి చేసి నాశనం చేశారు. ఇంకా మాయా, ఆజ్తెక్ వంటి నాగరికతలు వాళ్ల చేతుల్లో నాశనమయ్యాయి. ఈ దురాక్రమణదారులు బారిన పడి ప్రాణాలతో నిలవగలిగింది ప్రాచీన హిందూ సంస్కృతి ఒక్కటే. కానీ ఈనాటికి మెకాలే విద్యా విధానం ద్వారా, పత్రికలు, టీవీ, రేడియోల ద్వారా, వ్యాపార ఒప్పందాల ద్వారా మన సంస్కృతిని నాశనం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు మన మీద ప్రయోగించిన ప్రచారాస్త్రాలు ఈనాటికి సజీవంగా పనిచేస్తున్నాయి. నిఘంటువుల్లో కనబడే జుగ్గర్నాట్ పదం మిమ్మల్ని మేము అవమానిస్తూనే ఉంటాం, మీరేం చేయగలరో చేసుకోండి అని విసిరే సవాలు వంటిది. ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సవాలును ఎదుర్కోవాలి. ఏం చేద్దాం, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో అలా ఉంచేశారు కాబట్టి సిగ్గులేని హిందువుల్లాగా నోరు మూసుకుని అలాగే కూర్చుందామా? కూర్చుంటాంలే. ఎందుకంటే మన దేవాలయాల మీద మన హిందువులే పడి ఏడవడం తప్ప ఇంకేమీ రాదు కదా. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు అరుణాచలం వెళ్ళకండి అని అన్నానో? ఎక్కడ చూసినా సామాజిక మాధ్యమంలో ఈ ప్రవచనకారులు ఆ స్థలానికి వెళ్ళమన్నారు, ఈ స్థలానికి వెళ్ళమన్నారు, అక్కడ రద్దీ ఎక్కువైపోయింది, అక్కడ కొట్టుకుంటున్నారు, అక్కడ చచ్చిపోతున్నారు అంటూ మొదలు పెట్టేశారు. అంటే మొదటికే మోసం వచ్చి ఆ యాత్రా స్థలాలని, ఆ పుణ్యక్షేత్రాలని దర్శించుకోకుండా చెయ్యాలని. అప్పుడు పరాయి వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏముంది చెప్పండి?